సైన్స్ ప్రకారము మన జాతిని అంటే మనుషులు ఉండే జాతి పేరు హోమోసేపియన్స్ అంటారు. హోమోసేపియన్స్ అంటే వివేకం గల మనిషి. ఎందుకు వివేకం గల మనిషి అంటారంటే మిగతా అన్ని జీవరాశులన్నిట్లో అన్ని జంతువులన్నిటిలోకి మనం ఆలోచించటము, అనుభూతి చెందటము, దానికి అనుగుణంగా మన కార్యాచరణ, దేశము, ప్రాంతము, భాష, వేషము, రంగు, జెండర్ వీటితో ఏమీ సంబంధం లేకుండా మొత్తం హోమోసేపియన్స్ జాతిలో అందరికి కూడాను 46 క్రోమోజోమ్లు ఉన్నాయి. అందుకే మనందరం ఒకే రకంగా ఆలోచిస్తాము, ఒకే రకంగా అనుభూతి చెందుతాము, ఒకే రకంగా స్పందిస్తాము. కష్టం వస్తే కలిసి పంచుకోవటం, సుఖం వస్తే కలిసి ఆనందించడం, ఇవన్నీ కూడాను మానవ జాతి ప్రత్యేక లక్షణం. అది ఉంది కాబట్టి మనం అందరం 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గాజా ప్రాంతంలో పాలస్తీనా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఒకరికొకరు అనుకుంటూనే ఇంతమంది సమావేశం కావడానికి అదే కారణం. అదొకటే కాదు, పాలస్తీనా ప్రజల మీద జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి దురాక్రమాన్ని మనకు స్వాతంత్రం రాక ముందు నుంచే 1934లో మహాత్మా గాంధీ అనేక వ్యాసాలు రాశాడు. ఆ తర్వాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ పేరుతో మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తన కుమార్తెకు రాసిన లేఖల్లో కూడా ఇజ్రాయెల్ది తప్పు, పాలస్తీనా ప్రజలు పాలస్తీనా దేశం వాళ్ళ దేశంలో ఉండాలని వాళ్ళు కోరుకోవటంలో, వాళ్ళకు స్వేచ్ఛ కావాలని కోరుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను అందరము ఏ షరతులు లేకుండా ఆమోదించాలి, దానికోసం పనిచేయాలి. ఎందుకంటే మనం శతాబ్దాలుగా ఆంగ్లేయుల వలస పాలనలో మగ్గినటువంటి భారతీయులు, వలస పాలనకి వ్యతిరేకంగా జాతీయోద్యమం పనిచేసినప్పుడు వీళ్ళందరూ నాయకులు ఉన్నారు. మనకు అట్లాంటి ఆ జాతీయోద్యమ వారసత్వ ఫలితమే మనం అందరం ఈరోజు న్యాయమైన పాలస్తీనా డిమాండ్ను సపోర్ట్ చేస్తున్నాం. ఇందాక ఒక ఆయన వచ్చాడు బయట, ప్రపంచ శాంతి కాముకుల సంఘం అని చెప్పేసి. అవునండి, బంగ్లాదేశ్లో హిందువులు చాలా బాధపడుతున్నారు, ఊచకోత గురవుతున్నారు, మరి మీరు దీన్ని కూడా ఖండించాలని చెప్పారు. అవునాయా? భారతదేశంలో కాదు, భారతదేశంలో అయితేనేమి ప్రపంచంలో ఏ మార్పులైనా కూడాను దోపిడీకి పీడన గురయ్యే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి అండదండగా నిలుస్తాము. వాళ్ళ కోసం మనం పోరాడాలయ్యా. బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళు భారతీయ మైనారిటీల కోసం ఎందుకు పనిచేయము? ఇక్కడ ఉండే మైనారిటీల కోసం కూడా మనం పనిచేయాలి కదయ్యా అంటే అతనే వినుకునే మనిషి కాదు, వెళ్ళిపోయినట్టు మాట్లాడు. మన పెద్ద ఆయన వారసుడు ఒక ఆయన అంటున్నాడు, బంగ్లాదేశ్లో సెక్యులర్ పరిపాలన కావాలి, బంగ్లాదేశ్లో సెక్యులరిజం కావాలి, హిందూ మైనారిటీలు ఊచకోత గురి కాకుండా మీరు చూడాలంటే మీరు సెక్యులరిజాన్ని ఫాలో కావాలి. కానీ భారతదేశంలో అవసరం లేదు. భారతదేశంలో సెక్యులరిజం ఎందుకండి? హిందూ దేశం కదా ఇది, ఇక్కడ మైనారిటీల గురించి ఏముందండి? అవసరం లేదు. అదే పెద్ద ఆయన ఇక్కడ ఎట్లా మాట్లాడతాడు, ఆయన వారసులు బంగ్లాదేశ్లో మైనారిటీల గురించి మాట్లాడతాడు. ప్రపంచంలో ఏ మారుమూలైన కూడాను మైనారిటీలు దోపిడీకి, ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ఉండే చోట ఎక్కడైనా కూడా మనం పనిచేయాల్సిందే. నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది, ట్రంప్ గెలిచాడు కదా అపూర్వమైన మెజారిటీతో. ట్రంప్ గెలిచిన పాపానికి, అమెరికన్లు ట్రంప్ను గెలిపించిన పాపానికి రాబోయే 4 ఏళ్లలో ఎంత దారుణాలు జరుగుతాయో మనకు తెలియదు.
ట్రంప్ నేను యుద్ధాన్ని ఆపేస్తాను అంటున్నాడు. జనాలు కూడా కొద్దిమంది అనుకుంటున్నారు ఈ యుద్ధము ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆగిపోతుందేమో, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోతుందని చెప్పేసి. కానీ నీట్గా ఆయన తన 100 రోజుల పాలనలో, రాబోయే పాలనలో ఏమేం చేయాలో చెప్పేసినాడు ఆల్రెడీ సూచాయిగా. ఒకటి, అమెరికాలో ముస్లింలను పైన నిషేధం విధించాలి. రెండవది, శరణార్థులుగా వచ్చినటువంటి లక్షలాది మందిని అమెరికా నుంచి తరిమేయాలి. మూడవది, భూగోళాన్ని రక్షించడానికి నిరంతరం పాటుపడే పర్యావరణానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ తగ్గించాలి. ఇంతటితో ఊరుకోలేదు. ఈయన విజయానికి ఇజ్రాయిల్ నియంత నెతన్యాహు పొంగిపోతూ అక్కడ సంబరాలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే అక్కడ నెతన్యాహు, ఇక్కడ ట్రంప్, ఇక్కడ మన పెద్ద ఆయన, వీళ్ళందరూ ఒకే తాంట్లో పుట్టారు. వీళ్ళందరూ కూడాను ఆధిపత్య భావజాలం ఉన్నటువంటి వాళ్ళే, వివక్షతో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా. అట్లని చెప్పేసి బయట మనమేం తక్కువ అంచనా వేయలేము. ఒకటి పెనము, ఒకటి పొయ్యి. వెంటనే హమాస్ దాడి జరిపిన వెంటనే పోయినాడు బయటని పరుగున మేఘాల మీద పోయేసి నేనున్నాను అని చెప్పినాడు. రిషి సునాక్ కూడా అదే చెప్పినాడు, బ్రిటన్ ప్రధానమంత్రి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ట్రంప్ ఇంకా ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే అతను ఏం చెప్తాడో ఏం చేస్తాడో తెలియదు. అది ఒక్కటే కాకుండా పచ్చి మితవాది. అతను చెప్పినటువంటి అతను చూస్తే ఈ మధ్య నిర్ణయాలు తిరగదోటి చూస్తే ఏమనిపిస్తుందంటే ఇంకా చాలా ఘోరాలు జరిగే అవకాశం ఉంది. ఇది ఒక్కటే అయిపోదు, ఈ యుద్ధం ఇక్కడ అయిపోతుందని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు. న్యూస్ ఛానల్ ఒకటి, ఫాక్స్ న్యూస్ ఛానల్ అని ఉంది. దాంట్లో ఒక ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు. ఆ జర్నలిస్టు యుద్ధ పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే జర్నలిస్టు. ఆ జర్నలిస్టును తీసుకొచ్చి అమెరికా రక్షణ శాఖ మంత్రిగా పెట్టుకోవాలనుకుంటున్నాడు. అర్కన్సాస్ లో పనిచేసినటువంటి గవర్నర్ ఒకరిని వాడు వాట్ ఈజ్ వెస్ట్ బ్యాంక్, వాట్ ఈజ్ పాలస్తీనా అంటున్నాడు వాడు. ఆ దురహంకారాన్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్కి రాయబారిగా పెట్టుకోబోతున్నాడు. ఇంకో మహిళ పాలస్తీనాలో జరుగుతున్నటువంటి బాధలు పడుతున్నటువంటి ప్రజానికానికి సహాయం చేయడానికి ఐక్యరాజ్య సమితి చేస్తూ ఉంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించే మహిళను యునైటెడ్ నేషన్స్ రాయబారిగా నియమిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే చాలా ఘోరాలు భవిష్యత్తులో జరిగేటట్టు ఉన్నాయి. ఇప్పుడు రైతు సంఘం నాయకుడు చంద్రశేఖర్ గురించి, రైతు సంఘం రండి ఎవరైనా, చంద్రశేఖర్ కానీ ఎవరైనా 3 నిమిషాల టైం.